మనలో చాలా మంది కోళ్లు పెంచుతున్న రైతులు కోళ్లు ఎంతో ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండాలని బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు లేదా పచ్చి మాంసం, పచ్చి గుడ్లు పెడతా ఉంటారు. సో ఓకే, అది ఒక పుంజు వరకైతే ఓకే, ఎందుకంటే పుంజు అనేది పందెం ఆడుతుంది, ఫైటింగ్ చేస్తుంది కాబట్టి అది ఎంతో బలంగా ఉండాలి. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే పెట్ట కూడా అంటే ఫీమేల్ బాడీ కూడా బలంగా ఉండాలని పచ్చి మాంసం, పచ్చి గుడ్డు పెడతా ఉంటాం. అది ఎంతవరకు రాంగ్ అంటే ఏమైందంటే కోడి గుడ్లు పొదుగుతున్నప్పుడు దాని గుడ్లు అది పొదుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అది గుడ్లు పొడుచుకుని తినేయటం కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కుళ్ళిపోయిన మాంసం అంటే కుళ్ళిపోయిన ఎలుకలు కానీ కుళ్ళిపోయిన పిల్లులు కానీ ఏదైనా చనిపోయిన జంతువుని కానీ తినడం చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఫీమేల్ బాడీకి ఏం అలవాటు అయిపోతుందంటే గుడ్ల నుంచి పిల్ల బయటికి రాగానే ఒక్కొక్కసారి దాని పిల్లలు తినేస్తూ ఉంటాయి. ఇది రీసెంట్ గా బయటకు వచ్చిన విషయం. చాలా మందికి ఇది అర్థం కాక ఇది ఒక డిసీజ్ ఏమో, ఇది ఒక ప్రాబ్లం ఏమో అని చాలా మంది భయపడుతూ ఉన్నారు. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఇలాంటి సీన్లు చూసి భయపడకుండా దయచేసి మీ దగ్గర ఆడకోళ్ళు ఉంటే అంటే కోడి పెట్టలు ఉంటే దయచేసి దానికి పచ్చి మాంసం, పచ్చి గుడ్లు పెట్టకుండా ఒకవేళ మీరు అదే పెడదాం అనుకుంటే దయచేసి అది బాయిల్ చేసి పెట్టండి. బాయిల్ చేసి పెడతాం వల్ల కోడి ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, దానికి కావాల్సిన మాంసకృతులు కానీ ప్రోటీన్స్ కానీ ఈజీగా అందుతాయి. మీరు అలా కాకుండా పచ్చి పెట్టి కోడిని దయచేసి నాశనం చేయొచ్చు. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు పెట్టినప్పుడు దాని పిల్లలు అది తినేస్తుంది. అలా మన రైతులు అనే వాళ్ళు కోడి పిల్లలు నష్టపోతారు. సో దయచేసి ఇది ఒక జాగ్రత్త గుర్తు పెట్టుకోండి.